బోరబండ పోలింగ్ బూత్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. బోరబండ పోలింగ్ బూత్ దగ్గరికి కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ టీ షర్ట్స్ వేసుకొని రావడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని నిలదీశారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో ఎలా పార్టీ గుర్తున్న టీ షర్ట్స్ వేసుకొని వస్తారంటూ నిలదీశారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. కొంత బోరబండలో ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ టీ షర్ట్స్ వేసుకొని పోలింగ్ బూత్ వద్దకి కొందరు వచ్చిన నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేయటం, అలా కొంత ఘర్షణ వాతావరణం చెలరేగిన పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఎంటర్ అయ్యారు అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అడిగి తెలుసుకున్న. కరుణాకర్, ప్రస్తుతం ఏంటి అక్కడ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందా? పోలీసులు ఎంటర్ అయ్యారా? ఎస్ ధనలక్ష్మి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కొంత ప్రశాంతంగానే కొనసాగుతుంది. దాదాపు 2 గంటలుగా వస్తుంది పోలింగ్ ప్రారంభమై. అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ కూడా కొంత బోరబండ, రహమత్ నగర్ ఈ 2 డివిజన్లలో కొంత ఇబ్బందికర పరిస్థితులు, కొంత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా బోరబండలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అందులో ప్రధానంగా కొంతమంది కార్యకర్తలు పోలింగ్ బూత్ల దగ్గరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింబల్స్ ఉన్న టీషర్ట్స్ కావచ్చు, లేకపోతే పోలింగ్ ఈవీఎంలపై కాంగ్రెస్ పార్టీ సీరియల్ నెంబర్ ఉన్న టీషర్ట్లు వేసుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవట్లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నేతలకు కొంత ఆందోళనకర పరిస్థితి నెలకొందని చెప్పి మనకు సమాచారం అందుతోంది. దాంతోపాటు ఇటు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కూడా స్థానికేతరుడు అయినప్పటికీ కూడా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ రహమత్ నగర్ దగ్గర కొన్ని పోలింగ్ బూత్ల దగ్గర ఆయన పరోక్షంగా ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి వీటన్నిటిపైన ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు అటు పోలింగ్ అధికారులకు, ఈసీ అధికారులకు కావచ్చు, పోలీసుల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు. పోలీసులు అధికార పార్టీకే ఎక్కువగా సహాయం చేస్తున్నారు, పరోక్షంగా సహకరిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కొన్ని చోట్ల బోరబండ, రహమత్ నగర్ ఇటువంటి కొన్ని చోట్ల మాత్రం ఇటువంటి చెదురుమదురు ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. మిగతా అన్ని చోట్ల కూడా పోలింగ్ సజావుగా సాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పోలింగ్ ప్రారంభమైన 7 గంటలకి దాదాపు 11 చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. కానీ మొదటి గంటలోనే పూర్తి స్థాయిలో ఈవీఎంలన్నీ కూడా సరిచేసి మళ్ళీ పోలింగ్ యథావిధిగా కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం మీద పోలింగ్ చూసినట్లయితే మొత్తం 407 పోలింగ్ బూతుల దగ్గర సజావుగా పోలింగ్ జరుగుతుంది. అయితే పోలింగ్ కొంత మందకోడిగా సాగుతుంది. ఎక్కడెక్కడ క్యూ లైన్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈసారి ఎన్నికల సంఘం సఫిషియంట్గా, అంటే ఎన్నికలకు సంబంధించి ఎవరైతే ఓటర్లు దాదాపు 4,01,000 మంది ఓటర్లు ఉన్నారో వాళ్ళకి సరిపోయినన్ని పోలింగ్ బూత్, అంటే ప్రతి 1000 మందికి ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. కాబట్టి సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ సమయాన్ని వినియోగించుకొని పోలింగ్ బూత్ దగ్గరికి ఓటర్లు ఒక్కొక్కరుగా వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈసారి పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు, అటు పార్టీలు కూడా చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఎంత మేర పోలింగ్ శాతం పెరుగుతుంది? ఎందుకంటే మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా దాదాపు 2009 నుంచి కూడా పోలింగ్ శాతం 50% ఎక్కడ కూడా మించని పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈసారి ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని చెప్పి ఎన్నికల అధికారులు కావచ్చు, పార్టీలు కూడా చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ధనలక్ష్మి, థ్యాంక్ యూ కరుణాకర్.